ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆసక్తితో దేవుని సన్నిధానంలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. మీరు కూడా వందనాలు చెప్పుకోండి. అందరు బాగున్నారా? దేవుని మహా గొప్ప కృపను బట్టి మనమందరము ఈ రీతిగా దేవుని సన్నిధానములో చేరి కలిసి దేవుని మాటలు నేర్చుకునుట నిజంగా దేవుడు మెచ్చుకుని ఒప్పుకునేటటువంటి సందర్భం ఇది. దరిదాపుగా మనము ఆదికాండాన్ని పూర్తి చేసుకున్నాము. నిర్గమకాండములోనికి మనం ప్రవేశించాము. ఈ నిర్గమకాండము చాలా ప్రత్యేకమైనటువంటిది. ఆదికాండములో ప్రారంభము చూస్తాము, నిర్గమకాండములో ప్రయాణము చూస్తాము. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ రోజున నిర్గమకాండం యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇంట్రడక్షన్ మాత్రమే, అనగా ఉపోద్ఘాతం మాత్రమే నేను తెలియజేసి వచ్చే వారమున 1వ అధ్యాయం 1వ వచనం నుండి ధ్యానము చేస్తాము. కాబట్టి నిర్గమకాండము చాలా కీలకమైనటువంటి గ్రంథము బైబిల్ గ్రంథం అంతట్లో. మీరు బైబిల్ గ్రంథం అంతా ఈ ఆదికాండము తర్వాత ఈ నిర్గమకాండములో జరిగినటువంటి విషయాలే మొత్తం ఇక బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ప్రస్తావించబడే విషయాలు ఉంటాయి. అందుకే ఆదికాండము మరియు నిర్గమకాండము చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి విషయాలుగా, గ్రంథాలుగా, పుస్తకాలుగా మనము గుర్తు చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నదని మీ అందరికీ జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాము. ఈ నిర్గమకాండము యొక్క ప్రత్యేకతలు, విశిష్టతలు, దీంట్లో ఉన్నటువంటి విషయాలు అసలు ఏంటి, ఏమున్నాయనేటువంటి విషయాలు క్లుప్తంగా ఈ రోజున మనము ధ్యానం చేద్దాం. ప్రేమన దేవుని బిడ్డలారా, నిర్గమకాండము గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఈ నిర్గమకాండము అనగా బయటకు వెళ్ళడము అనేటటువంటి అర్థాన్ని మనము చూస్తాము. ఏంటి అర్థము? బయటకు వెళ్ళడము, ప్రయాణము గురించి వివరించేది. ఎందుకంటే ఈ నిర్గమకాండం అంతా కూడా ప్రయాణములోనే ఉంటారు. నిర్గమకాండము కానీ, లేవియాకాండము కానీ, సంఖ్యాకాండము కానీ, ద్వితీయోపదేశకాండము కానీ, యెహోషువ కానీ, యెహోషువ గ్రంథములో ఇశ్రాయేలీలు ఈ నిర్గమకాండములో ఈ సమయంలో ప్రారంభించబడిన ఈ ప్రయాణము యెహోషువ గ్రంథములో ముగించబడి అక్కడ వాళ్ళు స్థిరపరచబడతారు కనాను దేశములో. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏ విధమైనటువంటి వాగ్దానము చేశాడో ఆ వాగ్దానము అక్కడ నెరవేర్చబడుట మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, నిర్గమము అనగా బయటకు వెళ్ళడము అనేటటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ తీయండి, నిర్గమకాండము 16వ అధ్యాయం 1వ వచనము చదవండి. నిర్గమకాండము 16వ అధ్యాయం 1వ వచనం. తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీనాకును సినాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. రైట్, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే వాళ్ళు ఐగుప్తు నుండి బయలుదేరిన అనేటటువంటి మాట మనం చూస్తాం. ఐగుప్తు నుండి బయటకు రావడము, దానిని నిర్గమము అని అంటారు. నిర్గమము అనగా బయటకు వెళ్ళడము. మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అట్లాంటి ప్రదేశాలకు మీరు వెళ్తే ఓపెన్ అండ్ ఎగ్జిట్
ఎగ్జిట్లు ఉంటాయి, ఎక్కడ చూసినా కానీ అక్కడక్కడ డోర్లకు పెద్దగా రాసి ఉంటుంది, ఎగ్జిట్ అని రాసి ఉంటుంది. అంటే బయటకు వెళ్ళడము, నిష్క్రమణ, బయటకు వెళ్ళేటటువంటి విధముగా సూచించే విధముగా ఎగ్జిట్ బోర్డులు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రేమన దేవుని బిడ్డలారా, నిర్గమము అనగా బయటకు వెళ్ళడం. ఎక్కడి నుండి? ఇశ్రాయేలు ప్రజలు ఆదికాండంలో మనం చూసాము, యోసేపు హయాములో 70 మందిగా ఐగుప్తు దేశానికి వచ్చి స్థిరపరచబడ్డారు. తర్వాత మనము ఈ ఆదికాండము మొదటి అధ్యాయంలో గనుక మనము ఈ నిర్గమకాండం మొదటి అధ్యాయంలో గనుక మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు దరిదాపుగా 6 లక్షల కాల్బలమైరి అని మనం చూస్తాం వీళ్ళ సంఖ్య. అందుకే వీళ్ళందరినీ అసలు భూమి మీద ఉండకుండా ఏమంటారు, ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ రాకుండా ఉన్న వాళ్ళను వదిలించుకోవాలి, చంపాలనే ఉద్దేశము ఫరోకు లేదు. కానీ వీళ్ళ సంతానము ఎక్కువగా పెరగకుండా ఆపు చేసి వీళ్ళను కట్టు బానిసలుగా చేసుకోవాలి అని అనుకున్నాడు. అయితే ప్రేమణ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానుసారముగా దేవుడు తన వాగ్దానము చేసిన రీతిగా ఆ సమయము రాగానే భక్తుడైన మోషేని ఎన్నుకొని ఇదిగో ఐగుప్తు నుండి కనాను దేశమునకు ప్రయాణము అనగా ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈ నిర్గమకాండం అంతా కూడా ఐగుప్తు నుండి బయటకు వెళ్ళే క్రమాన్ని గురించి, ఆ మార్గ మధ్యలో జరిగిన సందర్భాలను గురించి వివరిస్తుందనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నిర్గమకాండము యొక్క అర్థం ఏమిటి అని అంటే బయటకు వెళ్ళుట, ప్రయాణము అని అర్థం. ఈ యొక్క నిర్గమకాండమును రాసింది కూడా మోషేనే. ఎందుకంటే ఈ ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము ఇవన్నీ కూడా మరి భక్తుడైనటువంటి మోషేనే వ్రాశాడు అని చరిత్ర చెప్పుతూ ఉన్నది. ప్రేమణ దేవుని బిడ్డలారా, మీరు అక్కడక్కడ గమనిస్తే ఈ ఇందులో వ్రాయబడినటువంటి విషయాలు కొత్త నిబంధనలో కూడా ఎత్తి వ్రాయబడినాయి. యేసు ప్రభుల వారు కూడా చెప్తారు, మోషే మీకు ఆజ్ఞాపించలేదా అని కొన్ని వాక్యాలు ఎత్తిపట్టి ఏమంటారు నిబంధనలో, క్రొత్త నిబంధనలో మాట్లాడడం మనం గమనిస్తాము. మోషే ఆజ్ఞలు ఇచ్చాను కదా, మోషే మీకు ఆజ్ఞాపించాను కదా అనేటటువంటి విషయాలు. అంటే మోషేనే ఈ సంఘటనలన్నీ జరిగినప్పుడు ఉన్నాడు. ఆయన ప్రత్యక్షంగా ఉండి పిలువబడి ఆ ప్రజలను బయటకు నడిపించడానికి చాలా ప్రయాసపడి చివరికి ప్రేమణ దేవుని బిడ్డలారా తను దేవుని సన్నిధానమునకు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చూస్తాం. ఆయన ద్వారానే దేవుడు ఈ విషయాలన్నీ వ్రాయించి ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ నిర్గమకాండాన్ని వ్రాసింది ఎవరు? మోషే. తర్వాత ఇది ఎప్పుడు రాశారంటే క్రీస్తు పూర్వము 1445 నుండి 1404 మధ్యకాలంలో వ్రాశారు. ఎప్పటి నుండి? 1445 నుండి 1404 మధ్యకాలములో. పైనుండి కిందకు వచ్చింది ఏంటి లెక్క? కింద నుండి పైకి పోవాలి కదా అని అనుకోబాకండి. నాకు లెక్కలు రాక కాదు, మీకు హిస్టరీ తెలియక ఆలోచన చేసి ఉంటారనుకుంటున్నాను. ఒకవేళ అలాంటి ఆలోచన కనుక వస్తే క్రీస్తు పూర్వం ఉన్నటువంటి సంఖ్యలన్నీ కూడా పైనుండి క్రిందికి వస్తాయి. క్రీస్తు శకము తర్వాత సంఖ్యలన్నీ కూడా క్రింది నుండి పైకి వెళ్తాయి. 0 to 1 2 3 4 అట్లా వెళ్తాయి. అదే క్రీస్తు పూర్వం అయితే 5 4 3 2 1 0 అట్లా కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ క్రీస్తు పూర్వము 1445 నుండి 1404 సంవత్సరాల మధ్యలో వ్రాసినట్లుగా మనం చూస్తాం. అంటే దరిదాపుగా ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు, 41 సంవత్సరాలు పట్టింది ఈ పుస్తకం రాయడానికి. తర్వాత చదవండి, ఇది ఎన్నో పుస్తకము బైబిల్ గ్రంథంలో అంటే 2వ పుస్తకము. బైబిల్ నందు 2వ పుస్తకము మరియు ధర్మశాస్త్రములో కూడా 2వ పుస్తకం. ధర్మశాస్త్రము అనగా
ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండము, ఈ 5 పుస్తకాలను కలిపి ధర్మశాస్త్రము అని అన్నారు. ఈ 5 పుస్తకాలలో కూడా రెండవ పుస్తకము నిర్గమకాండము. బైబిల్ అంతట్లో 66 పుస్తకాల్లో లెక్క చేస్తే గనక రెండవ పుస్తకము ఈ నిర్గమకాండముగా ఉన్నది. తర్వాత పాత నిబంధనలో మనం చూస్తే ఈ పుస్తకము తర్వాత మిగిలిన 64 పుస్తకాలు, 66లో ఇది రెండవది కనుక దీని తర్వాత వచ్చేవి ఖచ్చితంగా 64 పుస్తకాలు ఉన్నాయి. ఇక ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఈ నిర్గమకాండములు ఉన్నటువంటి అధ్యాయాలు 40, వచనాలు 1213 వచనాలు ఉన్నాయి. ఇందులో పదాలు లేదా మాటలు 32,692 మాటలు ఉన్నాయని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఈ నిర్గమకాండం అంతట్లో కూడా మనకు ఎవరు కనబడతారంటే మోషే కనబడతాడు. ప్రధాన పాత్ర ఎవరు? మోషే. కాబట్టి ప్రేమ దౌంబిడ్లారా, ఈ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా, ముఖ్యంగా ఈ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మోషే స్థానము కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ మోషే అనే పేరు ప్రస్తావనలు చాలా ఉన్నాయి. బైబిల్ మొత్తంలో 784 సార్లు మోషే పేరు వ్రాయబడడం జరిగింది బైబిల్ అంతట్లో. అందులో పాత నిబంధనలో 705 సార్లు, క్రొత్త నిబంధనలో 79 సార్లు వ్రాయబడింది. ఇక పాత నిబంధనలో మనము ఇంకా లోతుగా వివరణలోనికి వెళ్తే నిర్గమకాండములో 261 సార్లు, లేవియాకాండములో 80 సార్లు, సంఖ్యాకాండములో 216 సార్లు, ద్వితీయోపదేశ కాండములో 35 సార్లు, యెహోషువ గ్రంథములో 51 సార్లు, చరిత్ర పుస్తకాలలో 62 సార్లు, సువార్తలలో 37 సార్లు, అపోస్తుల కార్యములో 19 సార్లు, ప్రకటన గ్రంథంలో 1 సారి మోషే పేరు వ్రాయబడి ఉన్నది. ఇలా క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో టోటల్గా బైబిల్ అంతట్లో కూడా మోషే యొక్క పేరు ప్రస్తావన మరి 784 సార్లు వ్రాయబడిందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మోషే గొప్ప నాయకునిగా మనకు కనబడుతూ ఉంటాడు ఈ ధర్మశాస్త్ర గ్రంథాలన్నిటిలో కూడా. ఈయన మరి సకల విద్యా ప్రావీణ్యుడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే రాజ కుటుంబములో పెరిగి, ఇశ్రాయేలు కుటుంబములో పుట్టి, రాజ కుటుంబములో పెరిగి, ఫరో దగ్గర పెరిగి, సకల విద్యలను అభ్యసించి ఒక గొప్ప నాయకునిగా ఎదిగినటువంటి వ్యక్తి భక్తుడైనటువంటి మోషే. మరి అంత మాత్రమే కాకుండా మరి మరణము తర్వాత కూడా కనిపించినటువంటి వ్యక్తిగా చూస్తాం. సహజంగా మరణించిన వారు ఎవరు కూడా మరల భూమి మీదకి వచ్చే అవకాశము ఏ రీతిగానూ లేదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభుల వారు ఆయన శిలువ కార్యానికి అప్పగించబడక మునుపుగా ఒక ఎత్తైన కొండ మీద ప్రార్థన చేస్తూ ఉంటే తన 3 శిష్యులు, ప్రియాతి ప్రేమైనటువంటి మరి యోహాను, యాకోబు, మరి పేతురు అనేటటువంటి వారు చూస్తూ ఉంటుండగా యేసు ప్రభుల వారి ముఖ దర్శనము, ఆయన రూపము మారిపోయింది, రూపాంతరము చెందను అని వ్రాయబడింది. దాన్ని కొంతమంది రూపాంతర కొండ అని పిలుస్తారు. ఆ రూపాంతర కొండ మీద ఏలియా, మోషే యేసు ప్రభుల వారికి కనబడినట్లుగా వ్రాయబడింది. అంటే మరణించాడు, ఎప్పటికో మరణించాడు, ఎప్పుడో మరణించాడు. ఏలియా కూడా మరణించాడు, మోసెస్ కూడా మరణించాడు. కానీ ఆ రోజున యేసు ప్రభుల వారికి వారు స్వయంగా ప్రత్యక్షమైనట్లుగా బైబిల్ వాక్యాలు మనకు ఆధారముగా నిలిచాయి. అంత మాత్రమే కాకుండా నిర్గమకాండంలో 15వ అధ్యాయం అంతా మీరు చూస్తే ఒక కీర్తన వ్రాయబడింది, ఒక పాట వ్రాయబడింది. ఆ పాట వ్రాసింది మరి మొట్టమొదటి కీర్తనకారుడుగా చరిత్రలో నిలిచిపోయిన మోషేనే ఆ కీర్తన వ్రాసినట్టుగా చరిత్ర చెబుతున్నది. ఆ కీర్తనను మిరియాము, తన అక్క అయినటువంటి సహోదరుడైనటువంటి మిరియాము పాట పాడుచు దేవుని నామాన్ని మహిమపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
దేవునికి మహిమ కలుగును గాక. ఇది మోషే యొక్క ప్రత్యేకత. ఈ విధంగా నిర్గమకాండములో బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఇక ప్రేమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండములో మనం గమనిస్తే 3 మాటల్లో నిర్గమకాండాన్ని చెప్పాలంటే, మొట్టమొదటిగా ఇశ్రాయేలీలు బానిసత్వం నుండి పిలువబడ్డారు, ప్రత్యేకించబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు అనే 3 విషయాలుగా మనం నిర్గమకాండాన్ని అర్థం చేసుకోగలుగుతాం. మొట్టమొదటిగా పిలువబడ్డారు. 1 నుండి 12 అధ్యాయాలలో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి పిలువబడటం మనం చూస్తాం. తర్వాత దేవుని స్వాస్థ్యముగా వాళ్ళు ప్రత్యేకించబడటము 13 నుండి 18 అధ్యాయాల్లో దేవుని సొత్తైన ప్రజలుగా ప్రత్యేకించబడటం మనం చూస్తాము. ఇకపోతే దేవుని ప్రణాళికలో పరిశుద్ధపరచబడటము 19 నుండి 40 అధ్యాయాల్లో మనము గమనించగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇక నిర్గమకాండం యొక్క ప్రత్యేకతలు కొన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందులో మొట్టమొదటిది, నిర్గమకాండమునకు మధ్య సుమారు 350 సంవత్సరాల కాలము గడిచిపోయింది. 350 సంవత్సరాల కాలము గడిచిపోయింది. ప్రాముఖ్యంగా మోషే జన్మించేంత వరకు. నేను పోయిన వారము చెప్పాను, ఆది కాండానికి నిర్గమకాండానికి మధ్యలో 300 సంవత్సరాలు గ్యాప్ ఉన్నదని. మళ్ళీ 50 పెంచారేంటి ఈ వారానికి అని మీరు అనుకోకూడదు. ఈ 50 ఎందుకు పెరిగింది? ఇప్పుడు మోషే పుట్టుక వరకు చూస్తూ ఉన్నాం. ఆది కాండం ఎండింగుతో మోషే పుట్టుక వరకు కూడా మనం గమనిస్తే దరిదాపుగా 350 సంవత్సరాల వ్యవధి ఉన్నది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక రెండవదిగా, నిర్గమకాండము ఇశ్రాయేలీల విరక్తితో ప్రారంభమై విముక్తితో ముగుస్తూ ఉంటుంది. నిర్గమకాండం అంతా కూడా మనము ఇదే నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూస్తే వాళ్ళు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకు జీవితం మీద విరక్తి పుట్టి దేవుని సన్నిధిలో మొరపెడతారు, అయ్యా మమ్మల్ని బానిసత్వం నుండి, ఈ యొక్క ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని విడిపించండి ప్రభువా అని వాళ్ళు మొరపెడతా ఉంటే దేవుడు వాళ్ళ మొరను ఆలకించి ఏం చేస్తాడంటే, ఈ భక్తుడైనటువంటి మోషేను 3వ అధ్యాయంలో ఎన్నుకొని తనను ఒక నాయకునిగా సిద్ధపరిచి ఇక్కడికి నడిపించి అప్పుడు వాళ్లకు విముక్తిని ప్రసాదిస్తాడు. ఐగుప్తు నుండి బయటకు పంపించి ఈ బాధల నుండి, కష్టాలు, కన్నీళ్ళ నుండి వాళ్లకు విముక్తినిచ్చేటటువంటి సందర్భాన్ని చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే యాకోబు కుటుంబం. నిర్గమకాండము 1వ అధ్యాయం 5వ వచనము చదవండి ఒకసారి. నిర్గమకాండం 1వ అధ్యాయం 5వ వచనం. వీరిలో ప్రతివారును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో నుండెను. రైట్. వీళ్ళు ఐగుప్తునికి ఎంతమంది వచ్చారు మనం ఆది కాండంలోనే నేర్చుకున్నాం. అదే మాట ఇక్కడ నిర్గమకాండములో 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా ప్రస్తావించబడింది. ఎంతమంది వచ్చారు వాళ్ళు? 70 మంది వచ్చారు. అయితే ఈ వచ్చిన ఈ 70 మంది వాళ్ళు దరిదాపుగా 6 లక్షల కాల్బలము పురుషులను మాత్రమే లెక్కిస్తారు. 6 లక్షల కాల్బలం అంటే పురుషుల సంఖ్య మాత్రమే. పురుషుల సంఖ్య అంటే వివాహము కాని వారిని లెక్క చేయరు. వాళ్ళందరూ కూడా పిల్లల క్రిందికే లెక్క. వివాహం అయినటువంటి పురుషులను మాత్రమే వాళ్ళు లెక్కలోనికి తీసుకుంటారు. అంటే ఆ లెక్కన మరి ఒక్క కుటుంబం, ఒక్క పురుషునికి దరిదాపుగా 2, 3, 4 పిల్లల్ని వేసుకున్నా కానీ ఆ కాలంలో మరి యాకోబే 12 మంది పిల్లల్ని కన్నాడు.
సరే కనీసం దాంట్లో సగం వేసుకున్నా, ఒక్కొక్కరికి 5-6 వేసుకున్నా కానీ ఎంత కావాలి? అందుకే ఏం చెప్తా ఉన్నదంటే చరిత్ర, దరిదాపుగా సుమారుగా 20-30 లక్షల మంది ప్రజలు ఐగుప్తులో ఉన్నారని కొంతమంది భక్తులు చెప్తా ఉంటారు. సరే 30 కాకుండా ఒక 20 వేసుకుందాం. 6 లక్షల మంది పురుషులు, తర్వాత వాళ్ళ భార్యలు కూడా ఉంటారు. 6 12, మిగిలిన వాళ్ళు పిల్లల్ని వేసుకుంటే 20 లక్షలు. దానికి ఎక్కువ కూడా వేసుకున్న తప్పలేదు, కానీ ఒక 20 లక్షలు వేసుకోండి. 20 లక్షల కాల్బలం అంటే కూడా ఆ రోజుల్లో మహా గొప్పది. కాబట్టి వీళ్ళందరూ ఏమైపోయారంటే వెట్టి చాకిరి చేసేవారిగా మారిపోయారు. మరి ఆ రీతిగా ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడే ఆ దేశం ఇంకా ఘనతలోనికి వచ్చిందబ్బా. ఈ ఐగుప్తు దేశంలోనంట ఎక్కడ లేని జనాభా ఉన్నారంట. ఐగుప్తుకు పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చాయి. కానీ నెక్స్ట్ వచ్చిన ఫరో ఏం చేశాడంటే, వీళ్ళు మాకంటే మించిపోతూ ఉన్నారు, రేపు వేరే శత్రు రాజ్యాలతో కలిసి మా మీదకి యుద్ధానికి వచ్చి మమ్మల్ని ఊడగొట్టేసి ఈ దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకొని బ్రతికినా బ్రతుకుతారు, కాబట్టి వీళ్ళను ఎదగకుండా చెయ్యాలి, వీళ్ళను తొక్కివేయాలి అనే ఆలోచన తర్వాత తరాలలో వచ్చినటువంటి ఫరో చేయడం మనం చూస్తాము. మరి ముందున్నటువంటి అధ్యాయంలో రైట్. ఒక రాత్రిలో ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి దేవుడు విడిపిస్తే, ఐగుప్తును ఇశ్రాయేలీల నుండి విడిపించడానికి 40 సంవత్సరాలు పట్టిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఈ మాట మీకు అర్థమైందా? దేవుడు ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని ఒక్క రాత్రిలోనే దాటించేశాడు. మధ్యాహ్నం సాయంత్రం బయలుదేరినారు. రాత్రే వాళ్ళు ఐగుప్తు సరిహద్దులన్నింటినీ దాటేసి తెల్లారి చూసేసరికి ఎర్ర సముద్రాన్ని దాటేసి ఒడ్డునకు చేర్చబడ్డారు. రాత్రికి రాత్రి ఒక్క రోజులోనే దేవుడు ఐగుప్తులో నుండి వారిని దాటించాడు. కానీ ఐగుప్తులో ఉన్నటువంటి వారి పాపభూయిష్టమైనటువంటి కార్యాలను విడిపించడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు చూసినా ఇంతవరకు బాగానే ఉంటుంది. ఏది? ఎర్ర సముద్రం దాటించేంత వరకు బాగానే ఉంటుంది. దాటించగానే అయ్యా మాకు ఆకలేస్తుంది, ఐగుప్తులో ఉన్నప్పుడు ఆహారం ఉండే. అయ్యా మాకు దాహం వేస్తుంది, ఐగుప్తులో ఉన్నప్పుడు నీళ్లు ఉండే. అయ్యా మాకు ఇదిగో మాకు అది కావాలి, మాకు మాంసము కావాలి, అల్లం బెల్లం ఆవకాయ జాడీలు అంటూ అన్నీ అడుగుతూ ఉన్నారు. మోషే, మమ్మల్ని ఎందుకు నడిపించావు, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావని. అంటే చింత చచ్చినా పులుపు చావదు అన్న రీతిగా ఐగుప్తులో నుండి వాళ్ళు బయటకు వచ్చారు. కానీ ఐగుప్తులో వారు నేర్చుకున్న దుష్క్రియలు, చెడు అలవాట్లు, చెడు సహవాసము, ఈ ఐగుప్తు బానిసత్వపు లక్షణాలు వాళ్ళు పోగొట్టుకోవడానికి దరిదాపుగా 40 సంవత్సరాలు పట్టింది. 40 రోజులు, 1 నెల ప్రయాణమును దేవుడు 40 సంవత్సరాలుగా మార్చడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఐగుప్తు ఆశలన్నీ కూడా పోవడానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంతవరకు నిర్గమకాండం యొక్క ప్రత్యేకతలు మనం చూసాం. ఇప్పుడు నిర్గమకాండంలో కొన్ని సాదృశ్యాలు కనబడతా ఉంటాయి. అంటే ఛాయగా, నీడగా, ఇప్పుడు మనం నిలబడినప్పుడు మన నీడ ఏ రీతిగా కనబడుతుందో అది మన నీడనేనా మనం నిలబడినది? దానికి రూపురేఖలు ఉండవు కానీ మనదే. అలాగే కొన్ని సాదృశ్యాలు కూడా నిర్గమకాండంలో మనం గమనించవచ్చు. పస్కా గొర్రెపిల్ల మొట్టమొదటిగా నిర్గమకాండం 12వ అధ్యాయం 3 నుండి 14 వచనాల్లో వ్రాయబడినటువంటి మరి పస్కా గొర్రెపిల్లను మనం చూస్తాం. ప్రేమణ దోంబిడ్లారా, ఈ పస్కా గొర్రెపిల్ల మరి యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యముగా ఉన్నది. మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనము చదవండి.
నిదానమే ప్రధానము. మరునాడు యోహాను, అంత తొందరగా చదువుతారా? మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభుల వారిని బాప్తిసం ఇచ్చి యోహాను ఏమని సంబోధిస్తూ ఉన్నాడంటే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ ఐగుప్తును దాటడానికి ముందుగా ఇశ్రాయేలు చేస్తున్న పని ఏంటంటే, ఒక పస్కా బలి పశువును వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు, గొర్రెపిల్లను. ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యముగా ఉన్నది. తర్వాత ఎర్ర సముద్రము నిర్గమకాండం 14వ అధ్యాయం 13 నుండి 31 వచనాల్లో ఎర్ర సముద్రం దాటే విషయాన్ని మనం చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి ఫాస్ట్గా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1-2 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘం క్రింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. బాప్తిసం పొందారా? బాప్తిసం తీసుకున్నారు ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు. ఆల్మోస్ట్ అదే. ఇప్పుడు మనం ఏం చేయాలా? యేసుక్రీస్తును నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా యేసయ్య దేవుడని నువ్వు నమ్ముకోవాలా. ఎందుకంటే నీ కొరకు వధింపబడిన గొర్రెపిల్ల ఆయన. అక్కడ చెప్పబడిన సాదృశ్యం ఇక్కడ ఉన్నది. అలా నీ కొరకు బలియాగమైంది లోకంలో ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయన శిలువ రక్తము చేత కడగబడి ఏం చేయాలంటే ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును. దేవుడు ఎంత అసలు మీకు తెలిస్తే ఇంకా మనం ముందుకు వెళ్తాము. ఇది కేవలం డీప్ ఇంట్రడక్షన్ మాత్రమే ఈరోజు నిర్గమకాండం గురించి. ఇంకా లోతులోనికి వెళ్తే మళ్ళీ ఎప్పుడు ఏ సంవత్సరంలో 26 ఇది 27 వెళ్తామో 28 వెళ్తామో తెలియదు. అంత లోతైనటువంటి అధ్యయనము ఉంటుంది. సరే, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఒక ప్రణాళిక చొప్పున ఎర్ర సముద్రం గుండా వాళ్ళను దాటించడం మనం చూస్తాం. వాళ్ళు ఎర్ర సముద్రం కాకుండా వేరే రూట్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉన్నది, కానీ దేవుడు ఈ మార్గాన్ని ఎన్నుకున్నాడు. కొన్నిసార్లు దేవుని యొక్క ఉద్దేశాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎలా దాటించాడంటే ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి నీళ్ళ మీద కూడా నడిపించచ్చు. దేవుడు తలుచుకుంటే పాయలుగా చేసేవాడు. అంత శ్రమ తీసుకునే బదులు అప్పటికప్పుడు ఏదో ఒక మాయ చేసో ఒక బ్రిడ్జ్ లాగా వేసేస్తే హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు కదా. పాయలుగా ఎందుకు చేయాలా? నీళ్ళల్లో నుండి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అదేంటంటే బాప్తిస్మానికి సాదృశ్యం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు నమ్మాడు, రక్షింపబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు. తర్వాత ఏం చేయాలా? మందిరంలో ఉండాలా. నమ్మి బాప్తిసం పొందినటువంటి వారందరూ కూడా మందిరములో సహవాసములో ఉండాలా. దేవుని సన్నిధికి రావాలా. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనబడాలా. అందుకే దేవుడు మనకు ఈ మందిరాన్ని ఇచ్చాడు. వాళ్లకు ఈ మందిరం లేదు, కానీ టెంట్ లాగా వారు ఒక ప్రత్యక్ష గుడారాన్ని వేసుకునే అవకాశం ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారం అనగా దేవుని సన్నిధి, యేసయ్య పరిచర్య చేసే క్రమము. నిర్గమకాండం 25వ అధ్యాయం నుండి 40 అధ్యాయాల వరకు ప్రత్యక్ష గుడారము గురించిన విషయాలే చూస్తాం. అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఇంకా పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి రావడము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11 నుండి 12 వచనాలు, యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనాల్లో కూడా ఈ విషయాలని జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత రక్షింపబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, మందిరంలోనికి వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలంటే జీవాహారం. ప్రతి ఆదివారము ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మన్నా తింటున్నాం. వాళ్ళు ఏం చేయంటే వాళ్ళకి ఆకలేస్తే దేవుడు ఇహ సంబంధమైన భోజనం పెట్టలే, పరలోకం మన్నాను వాళ్లకు తినిపించాడు. పరలోకం నుండి ఆహారాన్ని వాళ్ళకి పంపించాడు. కింద బండ నుండి నీళ్లు వాళ్ళకి ఇచ్చాడు. చాలా విచిత్రంగా ఉంటాయి. భూమి నుండి భూ సంబంధమైనది ఇయ్యలే దేవుడు. బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు,
ఆకాశం నుండి మన్నానిచ్చాడు, కానీ భూ సంబంధమైనటువంటి దేనిని కూడా ఆయన ఇవ్వలేదని జ్ఞాపకం చేసుకోవాలి. ఆధ్యాత్మిక ఆహారము జీవపు రొట్టె. అందుకే యేసు ప్రభుల వారి గురించి వ్రాయబడిన మాట ఒకటి, మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. ఇప్పుడు మనము ఏం తింటున్నామంటే పరలోకమన్న జీవాహారము. ఇది వాక్యం వినడము ఆత్మీయ భోజనము చేయుటతో సమానము. తర్వాత బండ నుండి నీరు, జీవపు నీరు ఇచ్చేటటువంటి క్రీస్తు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం. ఎవరు? సమరయ స్త్రీ. అమ్మా, నేనిచ్చు నీళ్లు త్రాగితే ఎన్నటికీ దప్పికొనరు అని చెప్పాడు ప్రభు. కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, ఆయన ఇచ్చేటటువంటి నీళ్లను మనము త్రాగగలిగినటువంటి అవసరత ఉన్నది. తర్వాత ప్రధాన యాజకుడు. ఈ ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడుగా ఉండాలి. ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే మనుషులందరి పక్షాన ఒక బరి పశువును వధించి రక్తమును ఆ ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలానికి తీసుకెళ్ళి దేవునితో మరి ఆ మనిషికి ఉన్నటువంటి విభేదములను తొలగించి అడ్డు గోడలను కూలగొట్టి సమాధానపరిచేవాడే ప్రధాన యాజకుడు. అట్టి రీతిగా తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను తండ్రి అని సిలువలో పలికిన మాటల ద్వారా తన కార్యమంతటిని పూర్తి చేసుకొని మనకు దేవునికి తండ్రి అయిన దేవునికి ఉన్నటువంటి మధ్యలో ఉన్న అగాధమును, మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడలను తన సిలువ రక్తము ద్వారా సంధి చేసి సమాధానపరిచి ఈ రోజున మనము దేవుని ప్రజలము అని చెప్పుకునే భాగ్యమునిచ్చాడు ఈ ప్రధాన యాజకుడు. ఇవన్నీ పస్కా గొర్రెపిల్ల, ఎర్ర సముద్రము, ప్రత్యక్ష గుడారము, మన్నా, మరి బండ నుండి వచ్చిన నీరు, ప్రధాన యాజకుడు, ఇవన్నీ కూడా సాదృశ్యాలు మనం నిర్గమకాండములో, అదేవిధంగా యేసు ప్రభుల వారి జీవితంలో మనం చూస్తాము. ఇంతవరకు చెప్పినటువంటి విధముగా మోషేకు యేసయ్యకు ఇద్దరికి సరిపోలిక ఉన్నది. ఎందుకంటే కొన్ని పోలికలు చూద్దాం. మొట్టమొదటిది 10 పోలికలు ఉన్నాయి. మొట్టమొదటిది, చిన్నప్పుడు ప్రాణాపాయం వచ్చింది, చంపమని రాజు ఆదేశించాడు 2 సంవత్సరాల లోపు. మోషే మన మొదటి అధ్యాయంలో చూస్తే చిన్నపిల్లలు ఎవరున్నా సరే వాళ్ళను చంపివేయాలి అని ఆజ్ఞ బయలుదేరింది. ఎక్కడి నుండి అంటే ఐగుప్తులో. మోషేను కూడా చంపడానికి అవకాశం ఉన్నది, కానీ దేవుడు తనను రక్షించుకున్నాడు. సేమ్ అలాగనే మరి యేసుక్రీస్తులో కూడా మనం గమనిస్తాం. యేసయ్య పుట్టినప్పుడు కూడా మరి హేరోదు రాజు ప్రకటన చేస్తాడు ఏంటంటే 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని చంపమని ప్రకటన జారీ చేస్తాడు. ఇక్కడ మోషేకు యేసు ప్రభుల వారికి ఒక కనెక్షన్ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా జ్ఞాపకం చేసుకున్న రెండవదిగా, మోషే చిరుప్రాయంలో ఐగుప్తులో పెరిగాడు. ఎక్కువ శాతం మోషే కొద్ది కాలం వరకు, దరిదాపు 40 సంవత్సరాల వరకు ఎక్కువ శాతము ఐగుప్తులోనే, ఆయన చిన్నతనంలో అంతా కూడా ఐగుప్తులోనే పెరిగాడు. అదేవిధంగా యేసు ప్రభుల వారు కూడా మరి కొద్ది కాలము గబ్రియేలు దూత ఇచ్చిన సమాచారం మేరకు అక్కడ చిన్నపిల్లలందరినీ చంపుతున్నారు కనుక ఆ విషయాలన్నీ కొట్టివేయబడేంత వరకు మీరు ఇక్కడ ఉండండి దేవుని దూత ఐగుప్తునకు పంపించింది. మోషే ఐగుప్తులో పెరిగాడు, యేసు ప్రభుల వారు కూడా ఐగుప్తులో పెరిగాడు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే మరి హెబ్రీలకు అనగా ఇశ్రాయేలులకు పుట్టాడు, లేవి గోత్రికుడిగా ఉన్నాడు. మరి యేసు ప్రభుల వారు కూడా ఈ ఇశ్రాయేలులోనే పుట్టాడు. మరి లేవి గోత్రముకు సంబంధించినటువంటి వాడిగా ఉండడం మనము చూస్తూ ఉన్నాం. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషే పసిబాలునిగా జమ్ము తొట్టిలో పరుండబెట్టబడతా ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉన్నాడు. తర్వాత మోషే ఫరో బానిసత్వం నుండి ప్రజలను విడిపిస్తూ ఉంటే యేసయ్య పాపపు బానిసత్వం నుండి ప్రజలను విడిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మోషే
పుట్టక ముందు 400 సంవత్సరాలు చీకటి కాలముగా చెప్పబడింది. అనగా ఇంతవరకు చెప్పాను కదా, ఆది కాండము నుండి ఈ నిర్గమ కాండము ఈ మధ్యలో ఈ మోసే మళ్ళీ ఇప్పుడు 350 చెప్పాను కదా, మళ్ళీ ఇంకో 50 పెరిగింది అనుకునేరు. మరి ఇప్పుడు పుట్టిన వరకే మోసే పుట్టిన వరకే 350. మరి మోసే సేవకు వచ్చింది ఎప్పుడు అని అంటే దరిదాపుగా 40 సంవత్సరాల తర్వాత. అక్కడ నుండి ఆయన ఐగుప్తును విడిచి ఎక్కడికి మన ఇత్రో దగ్గరికి వెళ్ళినప్పుడు, తన మామ ఇంటికి వెళ్ళినప్పుడు 40 సంవత్సరాలు అయ్యాడు. మరలా ఇక్కడికి వచ్చినప్పుడు దరిదాపుగా 50 సంవత్సరాలు. ఎందుకంటే 2 పిల్లల్ని కానీ వచ్చాడు ఇక్కడ. వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత కాస్త పిల్లలుగా ఎదిగిన తర్వాత అంటే దరిదాపుగా ఒక 5-6-7 సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది. అంటే అలా ఆ 400 సంవత్సరాలు చీకటి కాలముగా, అదే విధముగా మరి యేసయ్య పుట్టక మునుపు 400 సంవత్సరాలు చీకటి కాలము, అనగా మలాకికి మత్తయి సువార్తకు మధ్య కాలములో చీకటి కాలము అని పిలుస్తూ ఉంటారు. తర్వాత జ్ఞాపకం చేసి ఫరో మనవడుగా విడవకూడని భాగ్యమని ఎంచలేదు, కానీ తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు మోసే. తను ఒక రాజకుమారునిగా పెరిగే అవకాశం ఉన్నా దాన్ని ఆయన చేసుకోలేదు, దాన్ని ఎంచుకోలేదు. కానీ నా ప్రజల కొరకు నేను ఎంత నలిగినా సరే అని అనుకున్నాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నేను దేవుని కుమారుడనని గొప్ప భాగ్యం ఎంచుకోలేదు, కానీ తన ప్రజల కొరకు శిలువ యాగము చేసి ఉన్నాడు. ఇక చూసినట్లయితే మోసే ఒకవైపు రాజకుమారుడు, అలాగే సామాన్య లేవి. మరి యేసు ప్రభుల వారు కూడా దైవ కుమారుడు, అలాగనే ఒక హీబ్రూ లేవీయుడిగా, అంటే ఒక సామాన్యమైనటువంటి మనిషిగా ఆయన బ్రతకడం మనం చూస్తాం. తర్వాత మోసే సముద్రాన్ని 2గా చేస్తే యేసు ప్రభుల వారు గలిలయ సముద్రాన్ని శాంతింపజేశాడు. మరి ఎన్నోసార్లు తుఫాన్లు వచ్చినప్పుడు తుఫాన్లన్నిటిని కూడా మరి అణిచివేసిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇకపోతే చివరిగా 10వది, ఈ మోసే 12 మందిని వేగు చూడమని మరి శత్రు దేశానికి పంపిస్తూ ఉంటాడు. 12 మందిని ఏర్పాటు చేసుకుంటాడు మోసే. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన శిష్యులను ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడమ్మా? 12 మంది. వాళ్ళ పేర్లేంటి? వచ్చేవారని చెప్పండి నాకు. రైట్. ఇవి యేసు ప్రభుల వారికి మోసేకు మధ్యలో ఉన్నటువంటి సరిపోలికలు. కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, ఈ యొక్క నిర్గమకాండంలో మనము ఆ 9 ప్రత్యేక విషయాలు మనం నేర్చుకుంటాం. మొట్టమొదటిది ప్రలాపం. ఇది మీకు సరిగా కనబడకపోవచ్చు. కనబడిన వారు ధన్యులు, కనబడిన వాళ్ళు కూడా ఇంకా మరీ ధన్యులే, వినవచ్చు. రైట్. మొట్టమొదటిది ప్రలాపం. బానిసలైనటువంటి ఇశ్రాయేలీలు ఏడవడము మొదటి 2 అధ్యాయాల్లో చూస్తాం. రెండవది ప్రత్యక్షం. మోసేకు దేవుడు ప్రత్యక్షమవడం 3-4 అధ్యాయాల్లో చూస్తాం. మూడవది ప్రభావం. ఫరో ఎదుట దేవుని ప్రభావం 5-11 అధ్యాయాలు మనం చూస్తాం. 4వది పస్కా పండుగ, కాపాడిన రక్తం. 12వ అధ్యాయం అంతా పస్కా పండుగను వివరిస్తుంది. 5వది ప్రత్యేకం. దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి ప్రత్యేకపరచడం 12వ అధ్యాయం నుండి 37 అధ్యాయాల వరకు మనం చూస్తాం. 6వది ప్రయాణం. 14వ అధ్యాయం 1 నుండి 30 వచనాలు మనం గమనిస్తే దేవుడు తన ప్రజలను వాగ్దాన భూమికి చేర్చడానికి మోసే ద్వారా ప్రయాణము కొనసాగిస్తూ ఉండడం చూస్తాం. ఇక 7వది ఫరో పతనం. ఎర్ర సముద్రంలో సైన్యమంతా కూడా సర్వనాశనం కావడం 14వ అధ్యాయం 28వ వచనంలో చూస్తాం. ఇకపోతే 8వది 10 ఆజ్ఞలు. నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుండి 26 వచనాల్లో దేవుడిచ్చినటువంటి ఈ 10 ఆజ్ఞలు కూడా ఆ నిర్గమకాండం 20 అధ్యాయంలో కనబడతాయి. ఇక చివరిగా 9వదిగా ప్రత్యక్ష గుడారం. 25 నుండి 40 అధ్యాయాల్లో నిర్గమకాండంలో ప్రత్యక్ష గుడారం యొక్క కొలతలు, విలువలు, వాటి గురించినటువంటి సంభాషణ అందులో మనం గమనించగలుగుతాం. ప్రేమణ దోంబిడ్లారి ప్రత్యక్ష గుడారం యొక్క కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒకే మార్గం, ఒకే దీపస్తంభము, రొట్టెలు, ధూపము, యాజకుడు అనేటటువంటివి ఇక్కడ మనము చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా ప్రత్యక్ష గుడారములోనికి ఒకే ఒక మార్గం ఉంటుంది. అంటే చుట్టూ కాంపౌండ్ వాల్, ముందు నుండి మాత్రమే గేట్ ఉంటుంది. ఆ ఒక్కటే ద్వారం నుండి రావాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి పరలోకం చేరాలంటే యేసు ప్రభుల వారు చెప్పిన మాట ఒకటి చెప్తారు ఎవరైనా? నేనే మార్గమును
సత్యమును జీవమును అన్నాడు. అంటే ఆయన ద్వారా ఐ ఆమ్ ద వే అని చెప్తాడు ఆయన. ఐ ఆమ్ ద వే. ఆయన మరి తండ్రి చెంతకు మనం చేరాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారానే ఆ ఒకే మార్గములో మనము వెళ్ళాలి. మనం ఆ మార్గములోనే వెళ్ళాలి, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఇక రెండవదిగా దీపస్తంభము. యేసే లోకానికి వెలుగుగా ఉన్నాడు. ప్రత్యక్ష గుడారంలో ఏముంటుందంటే దీపస్తంభం ఉంటాయంటే నిత్యము వెలుగు ఉండాలి. మందిరములో నిత్యము వెలుగు ఉండాలి. కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, యేసుక్రీస్తే ఆ వెలుగు అనేది మనం జ్ఞాపకం చేయాలి. రెండవదిగా మరి ఆ ప్రత్యక్ష గుడారంలో రొట్టెలు ఉండాలి. ఏముండాలి? రొట్టెలు. యేసు ప్రభువు వారు చెప్పారు, నేనే జీవాహారమును అన్నాడు ఆయన. నేనే జీవాహారమును అని చెప్పుకున్నాడు. కాబట్టి మరి యేసయ్య మాటలు వింటే, యేసయ్యతో సహవాసం చేస్తే ఆత్మీయ మేలులు దీవెనలు మనం పొందుకోగలుగుతాం. ఇక మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ప్రత్యక్ష గుడారంలో ఉండేటటువంటిది ఏంటంటే ధూపం. అంటే అనునిత్యము కూడా ధూపపు పొగ వేస్తూ ఉండాలి యాజకుడు. అంటే ప్రేమణ దోంబుడులారా, యేసే విజ్ఞాపన చేయడానికి ముందుకొచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు మన కొరకు కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ప్రార్థన ధూపము. మనందరి జీవితాల్లో ప్రార్థన సహవాసం ఉండాలి. చిట్ట చివరిగా యాజకుడు. ఎవరు చెప్పండి? అందరు చెప్పండి, నిద్రపోయే వాళ్ళందరూ. యాజకుడు. యాజకుడు ఏం చేస్తాడంటే ప్రజలందరి పక్షాన ప్రార్థన విజ్ఞాపనలు చేసి రక్తాన్ని ప్రోక్షించి దేవుణ్ణి వాళ్లకు ప్రజలను దేవునికి సత్సంబంధము చేసే వ్యక్తిగా, మధ్యవర్తిగా ఉన్నాడు. ఆ మధ్యవర్తి, ఆ ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక చిట్ట చివరిగా మనము ఈ నిర్గమకాండములో గుర్తు చేసుకోవాల్సిందేంటి? నిర్గమకాండం అంటే ఏమని చెప్పాను నేను? ప్రయాణము. అందరు చెప్పండి, ప్రయాణము. ఇప్పుడు మనము ఇక్కడ నుండి విజయవాడకు వెళ్ళాలంటే కొన్ని ఊర్లు దాటుకొని వెళ్ళాలి. అలాగనే వీళ్ళు కనాను దేశానికి వెళ్ళాలి అని అంటే ఐగుప్తు టు కనాను మధ్యలో చాలా స్టాపులు ఉన్నాయి. వీళ్ళకు చాలా స్టాపులు ఉన్నాయన్నమాట. వీళ్ళు ఎక్కడ ప్రారంభించబడ్డారు అంటే దాస్య ప్రయాణము రామశేషు నుండి ప్రయాణము మొదలవుతుంది. రామశేషు నుండి సుక్కోతుకు వెళ్తారు. సుక్కోతు నుండి ఏతాము అనే ప్రాంతానికి వెళ్తారు. ఏతాము నుండి పిపహీరోతు అనేటటువంటి స్థలము, అక్కడే ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేశాడు. అక్కడ ఎర్ర సముద్రము పాయలైన తర్వాత వీళ్ళు షూరు అరణ్యానికి చేరుకుంటారు. ఈ షూరు అరణ్యములో ఏముండదంటే మారా ఉన్నది. అక్కడే నీళ్లు చేదుగా ఉంటే దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు అక్కడ అద్భుత కార్యం ఏంటంటే చేదుగా ఉన్న నీటిని దేవుడు మధురముగా మార్చాడు. తర్వాత ఏలీము నీటి ఊటలు, ఖర్జూర వృక్షాలు అక్కడ దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. ప్రేమణ దోంబిడ్లారా, అక్కడ నుండి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెఫీదీము బండ నుండి నీళ్లు వాళ్ళకు అనుగ్రహించినట్లుగా చూస్తాం. ఇక అక్కడి నుండి సీను అరణ్యానికి వెళ్తారు. ఈ సీను అరణ్యములో మన్నా మరియు పూరేళ్లను దేవుడు వారికి మాంసాన్ని కూడా అనుగ్రహించిన స్థలము సీను అరణ్యం. అక్కడ నుండి సీనాయి పర్వతానికి నడిపించి అక్కడ వాళ్ళను ఆపి వాళ్లకు ధర్మశాస్త్రము బోధించడానికి మోషేను అక్కడికి పిలుచుకొని ప్రత్యక్ష గుడారము నమూనాలను తెలియజేయడం. సీనాయి పర్వతములో ఈ 10 ఆజ్ఞలను దేవుడు వాళ్ళ కొరకు పంపించిన విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రీతిగా ఇన్ని విషయాలు మనము ఈ నిర్గమకాండము ద్వారా నేర్చుకోగలగము. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్గమకాండము గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పాపములో నుండి పరిశుద్ధతలోనికి అడుగుపెట్టడము, బానిసత్వములో నుండి ఇదిగో పాపపు ఊబిలో నుండి రక్షణలోనికి దాటడమే ఈ నిర్గమకాండం యొక్క ముఖ్య ఉద్దేశం. ఐగుప్తులో నుండి కనానుకు బయలుదేరడం. ఈ రోజున చాలామంది జీవితాలు ఐగుప్తులోనే నిలిచిపోతూ ఉన్నాయి. పేరుకు రక్షణ పొందాం, పేరుకు బాప్తిసం పొందాము, కానీ
మనలో ఉన్నటువంటి పాపపు నైజము, పాపపు అలవాట్లు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, చెడు వైఖరి మనలో కొట్టివేయబడకపోతా ఉన్నది. దేవుని బిడ్డలారా, దాటి వేయబడే స్థితి మనలో కలగాలి. ఆది కాండము నుండి నిర్గమ కాండమునకు మనము దాటాము. నిర్గమ కాండములో ఐగుప్తు నుండి వాళ్ళు కనాను దేశమునకు, ఎర్ర సముద్రాన్ని దాటారు. ఈ రోజున దేవుని పక్షాన మనమున్నప్పుడు దేవుడు మన పక్షాన ఉండి నీ ముందు ఎర్ర సముద్రం అడ్డొచ్చినా దాటిస్తాడు. నీకు కరువు వచ్చినా నీకు పోషిస్తాడు. నీకు ఏ స్థితిగతులు ఉన్నా ఆయన నిన్ను వెన్ను తట్టి నడిపిస్తాడు. కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, ఆది కాండం ఈ ప్రయాణం అంతట్లో కూడా దేవుడు వాళ్లకు తోడుగా ఉండి నడిపించాడు. అడుగు అడుగున్న దేవుని ప్రత్యక్షత ఇక్కడ చూస్తాం. మనము ఆది కాండములో అంత విపులంగా చూడలేం. ఎందుకంటే అక్కడక్కడ మాత్రమే అబ్రహాముతో కొన్ని సందర్భాల్లో మాట్లాడినట్లుగా, మరి యాకోబుతో కొన్ని సందర్భాల్లో దేవుడు మాట్లాడినట్టుగా చూస్తాం. కానీ ఇక ఈ యొక్క నిర్గమకాండంలో మాత్రం దేవుడు అణువణువున మాట్లాడుతూనే ఉంటాడు. తన ప్రజలతో, తన భక్తులతో అణువణువున మాట్లాడుతూనే ఉంటాడు. ఈ రోజు నుండి ఈ ప్రయాణంలో కొనసాగుతున్నటువంటి నీతో కూడా దేవుడు మాట్లాడును గాక, మనల్ని కూడా దేవుడు దర్శించును గాక. ఈ నిర్గమము మరి పాపములో నుండి ఇదిగో జీవములోనికి వాళ్ళు ఏ రీతిగా దాటుతున్నారో, నీ జీవితంలో ఉన్నటువంటి పాప బానిసత్వంలో నుండి మరి జీవములోనికి దాటే కృపను, ధన్యతను, భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి